వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ ఐటీ అలాగే హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి కొంతమంది పిల్లలు అనకాపల్లి నుంచి చేసుకుంటున్నటువంటి విన్నపం. ఒకసారి ఈ వీడియో చూద్దాం. ఇందులో 2 వీడియోలు ఉన్నాయండి. 2 వీడియోలని క్లబ్ చేసి సోషల్ మీడియాలో 3 వీడియోలని క్లబ్ చేసి సోషల్ మీడియాలో ఒక తప్పుడు ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ఈ చిన్నపాటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడంలో తప్పలేదని భావిస్తున్నాను. ఒకటి, అది ఎగ్జాక్ట్గా ఎక్కడ జరిగిందనేది తెలియదు. ఆంధ్రప్రదేశ్లోని ఒకానొక చోట ఒక స్కూల్లో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన దాంట్లో జరిగినటువంటిది, పాచిపోయినటువంటి అన్నం పెట్టారు నిర్వాహకులు అనేది ఒక చోట అయితే, రెండోది అనకాపల్లిలో ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్, అందులో ఉన్నటువంటి విద్యార్థులు మాట్లాడేది. మూడోది, మొన్న లోకేష్ గారు T20 వరల్డ్ కప్కి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి వెళ్ళి అక్కడ సెలబ్రేట్ చేసుకున్నటువంటి వీడియోని దీనికి పెట్టి, మీరేమో ఆటల్లో అక్కడ పడి తిరుగుతుంటే ఇక్కడ విద్యార్థుల పరిస్థితి ఇలా ఉంది అని చెప్పి ఇది చేతకానితనంగా చేస్తున్నటువంటి ఒక ప్రచారం ఆ వీడియోలో కనిపించేది. ఒకసారి వీడియో చూద్దాం. నమస్తే సార్. గౌరవనీయులైన శ్రీ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి మేము చెప్పాల్సింది ఏమనగా, అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం చీడికాడ గ్రామంలో ఉన్న బీసీ గర్ల్స్ హాస్టల్ విద్యార్థులు మేము మా సమస్యలు మీకు చెప్పుకోవడానికి ఏం చెప్పాలనుకుంటున్నామంటే, సార్ మాకు ఫుడ్ సరిపోవట్లేదని అడిగితే తిడుతున్నారు సార్. మళ్ళీ చాలా మంది స్కూల్లో తిన్నాం కదా, మీకు ఇక్కడ ఎందుకు పెట్టాలి, స్కూల్లో కడుపునంగా పెట్టారు కదా, ఇక్కడ తినకపోయినా ఏమవుదని చెప్పి పెట్టట్లేదు సార్ మాకు. సార్ మళ్ళీ ఇప్పుడు ఫుడ్ సరిపోవట్లేదని ఎవరైనా వెళ్ళి అడిగారు అనుకోండి సార్, దాని తర్వాత రోజు ఎక్కువ వండేసి ఇప్పుడు ఎవరైతే అడిగారో వాళ్ళని టార్గెట్ చేసి పిలిచి ఎక్కువ ఉన్నాం కదా, ఇప్పుడు మిగిలిపోయింది కదా తినండి అని చెప్పేసి వాళ్ళ చేత మొత్తం తినిపెడుతున్నారు సార్. నైట్ 10 గంటలకి అందరూ పడుకుపోయిన తర్వాత గోన్లు మార్చేసి బియ్యాలాట అమ్మేస్తున్నారు సార్. డబ్బులు కూడా హాస్టల్కి వచ్చి పంచుకుంటున్నారు సార్. మెచ్యూర్ పిల్లలు శారీస్ స్వీట్స్ పెట్టకపోతే వాళ్ళే బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసి తిడుతున్నారు సార్. సార్ అలాగే మాకు పెట్టాల్సిన ఫుడ్ ఐటమ్స్ అన్ని వాళ్ళ ఇంట్లో పిండి వంటలు చేసుకుంటున్నారు సార్. చికెన్ రుబ్బు ఏదైనా ఉందంటే వాళ్ళ ఇంట్లోకి పంపించుకుంటున్నారు సార్. మాకు ప్రాపర్ గా పెట్టట్లేదు. పాల ప్యాకెట్లు కూడా గవర్నమెంట్ ఎన్ని ప్రొవైడ్ చేసినా చేయకుండా ఒక 2-3 ఎక్కువ వాటర్ కంటెంట్ వాటర్ ఎక్కువ వేసి మాకు నీళ్ళే పాలు అర్థం కావట్లేదు సార్. మాకు మళ్ళీ 300-400 తీసుకుంటున్నారు సార్. అవి మేము ఇవ్వలేమంటే తిడుతున్నారు సార్. మళ్ళీ మాకు పెట్టాల్సిన మాకు ఫేర్వెల్ కావాలంటే 4 రోజులు 5 రోజులు చికెన్ కట్ చేస్తే తప్ప ఫేర్వెల్ రోజు ఫేర్వెల్ చేసుకోవడానికి అవ్వదు అని చెప్పేసి మళ్ళీ మమ్మల్ని తిడుతున్నారు సార్. సార్ మళ్ళీ మాకు మేము కలెక్ట్ చేసిన డబ్బులు మాకు యూజ్ చేయకుండా మేము వాళ్ళ శారీస్, వాళ్ళ బట్టలు, వాళ్ళకి కావాల్సినవి వాళ్ళే తీసుకుంటున్నారు సార్. బాత్రూమ్స్ కూడా మేము కడుగుతున్నాం సార్. 7th వాళ్ళు అయితే వెనకాతల బాత్రూమ్స్ లో స్టిక్కర్స్, షాంపూ కవర్లు, సబ్బు ఇవన్నీ తెస్తున్నారు సార్. 6th వాళ్ళు అయితే చెప్పుల లైన్ లో పెడతారు సార్. ఎలిమెంటరీ అయితే రాస్తారు సార్. ఇంకా మాకు ఎండాకాలంలో ఉన్నది ఒక చిన్న రూమ్ కాబట్టి ఎక్కువ మంది ఉండడం వల్ల మేమే తడగొట్టు పెట్టుకోవాలి సార్. ఆంటీ వాళ్ళని అడిగితే మాకేం సంబంధం, మీరే అంటున్నారు చేస్తున్నాం సార్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అమ్మాయి ఒక్కొక్క రోజు రూమ్ బ్యాచ్ చేస్తున్నాం సార్. సండే టైం పూరి మేమే చేయాలి సార్. 10th కల్లా పాపం చదువుకొని ఇవ్వకుండా వాళ్ళు స్టడీ డిస్టర్బ్ చేసి 1 గంట 2 గంటలు లేపి పూరీలు వాళ్ళతోనే చేస్తున్నారు సార్. ఒకవేళ అక్కలు చెయ్యము అని అనగా వాళ్ళకి ఆ రోజు మాకు మెనూ ప్రకారం పెట్టట్లేదు సార్. మళ్ళీ మేము సండే పూట ఏమొచ్చి 8th క్లాస్ అలాగనా అంటే హై స్కూల్ మోడల్ స్కూల్ ఉంటాం సార్ మేము. అయితే ఒక సండే అయితే మోడల్ స్కూల్ పెట్టులు తీసి ఆ చెత్త చెదారం అంతా ఒకసారి ఒక స్కూల్, నెక్స్ట్ టైం ఇంకో స్కూల్ అలా చేస్తాం సార్. మాకు ఎక్కువ మా స్కూల్ వాళ్ళకి ఎక్కువ సీట్స్ ఇవ్వచ్చు సార్. ఎస్టీ అలాంటి క్యాస్ట్ వాళ్ళు ఇటువైపు కొండ ప్రాంతాల నుంచి చాలా మంది అమ్మాయిలు వస్తారు సార్ హై స్కూల్లో చదువుకోవడానికి. ఫస్ట్ అయితే అడ్మిషన్ తీసుకోమంటారు సీట్లు ఉంటే, ఆ తర్వాత నువ్వు ఏ స్కూల్కి వెళ్ళాలని చెప్పి డిసైడ్ చేస్తారు సార్. ఎక్కువ శాతం అయితే పంపించేస్తారు సార్. కొన్ని హై స్కూల్ మేము ఖచ్చితంగా హై స్కూల్ సీట్ ఇవ్వట్లేదు సార్. ఎవరైనా వచ్చి హై స్కూల్లో జాయిన్ అవుతామని చెప్పేసి సీట్ అడిగారు అనుకోండి, హై స్కూల్లో అయితే అవ్వదు, మోడల్ స్కూల్లోకి అయినా కూడా అవ్వదు, కానీ మోడల్ స్కూల్కి అయితే డబ్బులు కడితేనే అవుతుంది అని చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని హాస్టల్ జాయిన్ తీసుకుంటున్నారు సార్. పేరెంట్స్ హాస్టల్ మా ముందే పంచుకున్నారు సార్. అలాగే వర్కర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి హాస్టల్ లోనే ఫుడ్ అట్ తింటున్నారు సార్. వాళ్ళ ఇంటికి మళ్ళీ వర్కర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి మా అమ్మాయిలు తిడుతున్నారు సార్. మళ్ళీ మాకు ఎలా పెడుతున్నారు అంటే ప్రసాదం కూడా అంత దారుణంగా పెట్టరేమో సార్. కింద పడిపోయిన ఫుడ్ వాళ్ళకి ఎడుతున్నారు సార్.
మళ్ళీ ఇప్పుడు సపోజ్ కి అమ్మాయి ఎస్సీ అనుకోండి సార్, నేను బీసీ అనుకోండి సార్, మాకే ఇలా గొడవలు ఎట్టేస్తున్నారు సార్. నువ్వు కొండదాని కదా అవమానిస్తున్నారు సార్. కొండలు వచ్చారు వెళ్ళండి అని చెప్పి మా పేరెంట్స్ బ్యాడ్ వర్డ్స్ తో తిడుతున్నారు సార్. మా పేరెంట్స్ ఏమైనా అడిగితే మా పేరెంట్స్ మమ్మల్ని వాళ్ళు వర్కర్స్ పేరెంట్స్ ఏమైనా అడిగితే ఇవ్వలేదు అనుకోండి, పేరెంట్స్ మమ్మల్ని మాకు ఎంత సీరియస్ అయినా పంపించారు సార్. అక్కడే ఉంచుతారు, హాస్పిటల్కి తీసుకువెళ్ళినా ఆ టాబ్లెట్స్ వేసుకోమంటారు, హాట్ వాటర్ ప్రొవైడ్ చేయరు. వింటర్ సీజన్ లో అయితే హాట్ వాటర్ అస్సలు పెట్టరు సార్. ఒకసారి డీడీ మేడం వస్తే నుంచి హాట్ వాటర్ అని చెప్పేసి మేము తాగింది చల్ల వాటర్ అయినా హాట్ వాటర్ అని చెప్పమన్నారు సార్. కానీ మేడం ఏం చెయ్యి చల్ల వాటర్ వేడి వాటర్ అని చూస్తే చల్ల వాటరే సార్, ఇంకా మరుగుతున్నాయండి అని చెప్పేసి అబద్ధం చెప్పేసారు సార్. సార్ అలాగే మాకు ఏ అధికారం వచ్చినా ఆ రోజు ఒక పండగ ఉంటుంది సార్. ఎందుకంటే ఎక్కువ ఫుడ్ పెట్టేస్తారు సార్ ఆ రోజు మాత్రమే. మళ్ళీ వెళ్ళిపోగానే మళ్ళీ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు సార్. మాకు ఫుడ్ పెట్టరు, ఎక్కువ శాతం అడిగితే తిడతారు సార్. ఇప్పుడు ఎవరైనా అధికారం వచ్చి మా బాధలు చెప్పుకుందాం చెప్పిన ఒక నిమిషం వాళ్ళ చేతుల్లోనే ఉంటాం కాబట్టి మాకు మళ్ళీ అధికారి వెళ్ళగానే మమ్మల్ని కొట్టడం తిట్టడం చేస్తారు. ఒకసారి అయితే ఒక అక్క నుంచి సరదాగా ఫుడ్ 2 ఇడ్లీ స్కూల్లో తెచ్చినందుకు చూసారుగా. సో లోకేష్ గారు ప్రక్షాళన చేయాలి సార్ డెఫినెట్గా. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి గతంలో ఎలా ఉండేది, మీరు వచ్చిన తర్వాత ఎలా వాటిని చేంజ్ ఓవర్ చేస్తున్నారనడానికి నేను మళ్ళీ ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ చెప్తాను. మన కడప జిల్లాలో ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ కిచెన్స్ ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఫస్ట్ మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్లో ఆ రోజు కలెక్టర్ గారు చెప్పినటువంటి దానికి ఇది చాలా బాగుంటుంది, ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి ఆయన దాదాపుగా 12 లక్షలు 25 లక్షల రూపాయలు ఆయన వ్యక్తిగతంగా సాయం కూడా చేశారు. అలాగే ఆ తర్వాత మీరు ఇచ్చినటువంటి మాట, పవన్ అన్న 25 లక్షలు ఇస్తే ఏంటి, నేను విద్యాశాఖ మంత్రిని, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్మార్ట్ కిచెన్స్ ఏర్పాటు చేస్తాను అని చెప్పి చక్కటి డెసిషన్ తీసుకున్నారు. అందులోనూ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అని చెప్పి ఆ మహాత్మురాల పేరు కూడా పెట్టారు పథకానికి. కానీ ఆలోచన మంచిదే, ఆచరణ దగ్గరకు వచ్చేసరికి అంచెలంచెలుగా కిందకి వెళ్ళేసరికి ఈ హాస్టల్స్ నిర్వాహకులు కావచ్చు, లేదంటే మిగతా వాళ్ళు కావచ్చు, చాలా లోపభూయిష్టంగా చేస్తున్నారు. ప్రక్షాళన చేయండి, మొత్తం అందరినీ డిస్మిస్ చేసేయండి, కోర్టు కేసులు పెట్టండి. పిల్లలకి పాచిపోయినటువంటి తిండి పెట్టేటువంటి వాళ్ళకి కోర్టు కేసులు వేయండి సార్, పోయేది ఏమీ లేదు, ఏమీ లేదు. ఇది ఎవరి మీద కక్ష తీర్చుకోవడం ఇంకోటో కానే కాదు. ఎందుకంటే ఆ హాస్టల్స్లో ఎవరైతే ఆ వార్డన్స్ కానీ లేదంటే మిగతా వాళ్ళు ఉన్నారో పిల్లలు చెప్పినటువంటి మాటలు వింటుంటే నిజంగానే కడుపు తరుక్కుపోతుంది, కోపం వస్తుంది. నిజంగా ఎదుర్కొంటూ ఉంటే కుట్టేవాడినేమో. వాళ్ళ ఇంట్లో మెచ్యూర్ అయితే వీళ్ళకి చీర పళ్ళు ఇవన్నీ పెట్టకపోతే జులుం చేస్తారా? ఇలాంటి వాళ్ళకి ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలా? ఎందుకు సార్ ఇవన్నీ? సో అందుకే ప్రక్షాళన అనేది ప్రతి వ్యవస్థలో ప్రక్షాళన చేస్తుంటే విద్యాశాఖకు సంబంధించి, సంక్షేమ శాఖకు సంబంధించి ఎవరెవరైతే బాధ్యతారాహిత్యంగా ఉన్నారో దయచేసి వాళ్ళందరినీ కూడా రిమూవ్ చేసేయండి సార్. కొత్తగా ఎవరైతే సేవాభావంతో ఉన్నారో, ఎందుకంటే ఇవేమీ ఆషామాషిగా చేసేటువంటి ఉద్యోగాలు కాదు. ఏదో వచ్చామా, కూర్చున్నామా, టైప్ చేసుకుని వెళ్ళిపోయామా, సంతకం పెట్టి వెళ్ళిపోయామా, 4 మాటలు మాట్లాడి వెళ్ళిపోయామా, ఇలాంటి ఉద్యోగాలు కాదు సార్. అక్కడ ఒక తల్లి తండ్రి ఎలా ఇంట్లో చూసుకుంటారో ఆ పిల్లల్ని అలా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది వాళ్ళకి. కానీ చాలా చోట్ల వీళ్ళు ఇలా చూసుకోవట్లేదు అనేటువంటిది ఉంది. ఇవి మీ దాకా రానివ్వడం లేదు అన్నటువంటి కంప్లైంట్ కూడా ఉంది. మరి ఎక్కడది ఆ బ్రేక్ అవుతుందో చైన్ అనేది, ఇన్ఫర్మేషన్ చైన్ అనేది, ఒకసారి దాన్ని కూడా సరిచూసుకోవాలి. అట్ ద సేమ్ టైం వీళ్ళందరినీ తీసేయండి, డెఫినెట్గా తీసేయడమే ఒక్కటే దీనికి సొల్యూషన్ అంటే ఏది లేదు. ఇలాంటి పనులు చేసే వాళ్ళందరినీ కూడా తీసేసి వాళ్ళ మీద కేసులు పెట్టండి, క్రిమినల్ కేసులు పెట్టచ్చు, డెఫినెట్గా పెట్టచ్చు. పొరపాటున ఆ పాచిపోయిన అన్నం కలుషితమైనటువంటి ఏదైనా అయ్యి పిల్లలకి ఏమన్నా ఇబ్బంది వస్తే వాళ్ళ ఇంట్లో పిల్లలకి ఇదే పెడతారా? ఇదే పెడతారా వాళ్ళ ఇంట్లో పిల్లలకి? నో. పైగా ఏంటి, స్కూల్లో తినొచ్చారు కదా ఇప్పుడు తినకపోతే ఏంటా? ఇలాంటి ప్రశ్నలు అడిగేటువంటి వాళ్ళకి బాధ్యత ఎక్కడ ఉంటుంది సార్ ఆ పిల్లలకి? ఎందుకంటే తల్లిదండ్రులకి మీరు మాట ఇచ్చారు, ప్రతి బిడ్డ భవిష్యత్తుకి నేను భరోసాగా ఉంటాను అని చెప్పి మాట ఇచ్చారు. కాబట్టి దాన్ని నెరవేర్చేటువంటి బాధ్యత కూడా మీ దగ్గర ఉంది. ఎవరైతే సహకరించట్లేదో, ఎవరైతే తప్పుడు పనులు చేస్తున్నారో రిమూవ్ దెమ్ ఇమ్మీడియట్లీ. అంతకు మించిన సొల్యూషన్ ఇందులో ఏదీ లేదు. సో దయచేసి లోకేష్ గారు ఈ వీడియో చూస్తారని, చూసి ఇమ్మీడియట్గా చర్యలు తీసుకుంటారని, మళ్ళీ మా ఛానల్లో లోకేష్ గారు ఈ చర్యలు తీసుకున్నారు అనేటువంటి వార్త నేను ప్రసారం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.
సార్